హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఐస్ క్రీమ్స్ అండి. చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. స్టిక్స్తోని చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు కూడాని. చాలా సింపుల్ ప్రాసెస్ కూడాని. చాలా బాగుంటాయి, అందరికీ నచ్చుతాయని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని పాలు మరగబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక గిన్నెతో 2 గిన్నెలు పాలు అనేవి తీసుకున్నాను. ఈ పాలు మనం బాగా మరగాలి. మీగడ వచ్చినా పర్వాలేదు, కొంచెం మరుగుతే బాగుంటాయండి. నేను ఇక్కడ 2 ఇదివరకు కూడా ఐస్ క్రీమ్ చేసి చూపించానండి. చాలా బాగుంటుంది, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే అక్కడ 2 గిన్నెలు పాలు మరుగుతుండగా ఇక్కడ నేను మళ్ళీ ఒక గ్లాసులో పాలు తీసుకున్నానండి. ఒక గిన్నెలోని 1 స్పూన్ ఏమో మిల్క్ పౌడరు, 2 స్పూన్లు ఏమో కార్న్ఫ్లవర్ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం పాలపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకనే 2 స్పూన్లు వేసుకున్నా పర్లేదు. ఇక్కడ నేను 1 స్పూన్ వాడాను. ఇలా మీగడ కట్టినా ఏం పర్వాలేదండి, చాలా బాగుంటుంది. ఇలా మరిగేటప్పుడే నేను 2 కప్పులు పాలు తీసుకున్నాను కదా, అదే కప్పుతోని 1/2 కప్పు పంచదార అనేది తీసుకున్నానండి. ఇంకా మనకి స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా పంచదార వేసాక బాగా కరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ పాలపిండి, కార్న్ఫ్లవర్, పాలు, అది వేసుకోవాలండి. ఇందులోని ఈ పాలల్లో వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలను అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ముద్ద కట్టి అడుగు పట్టేస్తుంది. అలాగే మందపాటి గిన్నె కూడా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా బాగా మరిగిన తర్వాత అదే స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మనం అది మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో నేను 1 స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. అలాగే మేగడండి, పాల మీద మేగడండి, 2 రోజులది. మనం ఫ్రెష్గా ఇంట్లోదే వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే బయట అమ్ముతారండి, క్రీమ్ అమ్ముతారు, మిల్క్ క్రీమ్, అదే తెచ్చి వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ప్రతి 4 గంటలకు ఒకసారి ఇలా తీసి ఒక 2-3 సార్లు మళ్ళీ మిక్సీకి బాగా పెట్టి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే మనకి బాగా వస్తుంది. చాలా క్రీమ్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఐస్ క్రీము. అలాగే మనం ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ అనుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక చాక్లెటు 75 గ్రాములు ఉంటుందండి ఈ చాక్లెట్ని. దీనికోసం నేను స్టవ్ వెలిగించి గిన్నెలో కొంచెం గ్లాసుడు వాటర్ వేసి డైరెక్ట్గా మనం దీన్ని వేడి చేయకూడదు. ఆ నీళ్ళ మీద మనం ఆవిరి పెట్టుకుంటే అలాగా ఒక గిన్నె పెట్టి దాంట్లో వేసుకోవాలండి. అలాగే ఇది మనం కరగడానికి 1 స్పూన్ నూనె వేసుకోవాలండి. ఆయిల్ వేస్తేనే మనకి బాగా కరుగుతుంది, లేకపోతే ఆ గిన్నెకి పట్టేసినట్టు ఉంటుంది మనకి. ఇలా చాక్లెట్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇక్కడ నేను టీ గ్లాసులు అండి, మనం అందరం టీ తాగుతాం కదా ఆ గ్లాసులు, అందరం అంటే ఫంక్షన్స్ టైంలో వాడతాం కదా ఆ గ్లాసులు అండి. ఆ గ్లాసుల్లోనే చాలా బాగా వస్తుందండి. మనం ఈ క్రీమ్ని మొత్తం ఈ చాక్లెట్ క్రీమ్ ఉంది కదా, ఈ క్రీమ్ అంతా ఈ గ్లాసులకి ఇలాగ అప్లై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. కొంచెం మరి శ్రమ, ఐస్ క్రీమ్ అంటేనే మరి ఒక టైం పడుతుంది కదా మనకి చేసుకోవడానికి. ఈలోగా ఇది అవుతుందండి. మనం 3వ సారి 4వ సారి మిక్సీకి వేసుకుంటాం కదా ఐస్ క్రీము, అప్పుడే ఇది కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత చాక్లెట్ అప్లై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని మనం అందులో వేసుకోవాలండి. క్రీమ్ అంతని చక్కగానే ఇలా క్రీమ్ వేసుకోవడమేనండి అన్నిటిలోని. కానీ చాలా బాగుంటాయండి. ఇలా వేసుకొని మనం ఒక సిల్వర్ కాయిల్ ఇలా పెట్టుకొని ఇవి కూడా డీప్ ఫ్రిడ్జ్లోని ఒక 6 గంటలైనా పెట్టుకోవాలండి, లేకపోతే నైట్ టైం పెట్టేసుకున్న మార్నింగ్ చక్కగా బాగా తయారవుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇలా సిల్వర్ కాయిల్ పెట్టిన తర్వాత మనం చాక్తోని చిన్న ఎడ్జ్ అనేది కట్ చేయాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవడానికి. మనకి ఇవి మార్కెట్లో దొరుకుతాయండి ఈ స్టిక్స్ కూడాని. ఇవి తెచ్చుకొని మనం ఇలా పెట్టుకున్నామంటే మనం ఇలా అది ఐస్ క్రీమ్ వేసేటప్పుడే ఇలా పెట్టేసుకోవాలండి. అన్నీ పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమేనండి. ఒక 6 గంటలు కానీ 8 గంటలు కానీ పెట్టుకుంటే మనకి చక్కగా ఐస్ క్రీమ్ అనేది బాగా తయారవుతుంది. తీసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేయాలి, ఒక 5 నిమిషాలైనా. అప్పుడు ఇలా మనం పేపర్ ఇలా లాగితే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వచ్చేస్తుందండి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది. ఇది వరకు కూడా చేసి చూపించామండి ఐస్ క్రీము, వీడియోలో ఉంటుంది. ఇలా ఎవరైనా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.